అలానే గోమాత ఏదైతే ఉందో ఆ గోమాత కూడా కాళ్ళు తెంచుకొని ఈ మంటల్లో వచ్చి కాలిపోవడం జరిగింది. ఇలా అమ్మవారు ఆ రకంగా ఇక్కడ శిలారూపంలో వెలవటం జరిగింది. సరే, అమ్మవారు ఏ రోజైతే చనిపోయారో ఆ రోజు అనగా ఆదివారం రోజు శిలారూపంలో ఇక్కడ ఉండటం, తను ఒక వరాల్లో ఇవ్వటం జరిగింది. ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో కొలుస్తారో పసుపు కుంకుమతో నిత్య నైవేద్యం పెడుతూ ఆదివారం పూట మరలా ఇక్కడికి వచ్చి నైవేద్యం పెడితే వారి కోరికలు నెరవేరుస్తాను అని చెప్పి ఒక వరం ఇవ్వటం జరిగింది. అలానే అమ్మవారు శాపం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. నన్ను ఈ శిలారూపంలో ఉన్నటువంటి నన్ను ఎవరైతే తోవటానికి ప్రయత్నిస్తారో వాళ్ళు కళ్ళు పోతాయని చెప్పి ఒక శాపం ఇవ్వటం జరిగింది. మీరు దర్శించుకునేటప్పుడు ఎక్కడా కూడా అమ్మవారు నీకు అవపడరు, ఒక పుట్ట రూపంలోనే అవపడుద్ది. బయట ఏదో 2 విగ్రహాలు ఉంటాయి, కానీ అసలు విగ్రహం లోపలే ఉంటుంది.